6 నెలల్లో పెట్టుబడిని రెండింతలు చేస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన నకిలీ ట్రేడింగ్ ముఠా గుట్టును నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు రట్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలతో ఇప్పటికే పోలీస్ రికార్డుల్లో ఉన్న ప్రధాన నిందితుడు కందుకూరి వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్ ను కర్నూలు జిల్లా మహానందిలో అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను 2 టౌన్ సిఐ ప్రభాకర్, ఎస్ఐ సౌందర్ రాజన్, ఎస్ఐ యాస్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం నర్సరావుపేట సాయినగర్ లో శ్రీ విద్యా రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కందుకూరి వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్ కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మరింత మందిని మోసం చేసేందుకు సావాని రవితేజ, మౌర్యవర్ధన్ రెడ్డి, సావాని లలిత అను తదితరులతో కలిసి నకిలీ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే కేవలం 6 నెలల్లోనే డబ్బులు చేసి ఇస్తామని ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షించారు. వారి మాటలు నమ్మిన నర్సరావుపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టగా అనంతరం మోసపోయినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు గోల్డ్ శేఖర్ పై గతంలోనే పలు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే స్పందించి పక్కా వ్యూహంతో అంతర్రాష్ట్ర నేరగాడిని అరెస్ట్ చేసిన 2 టౌన్ సిఐ సిహెచ్ ప్రభాకర్ రావు, ఎస్ఐ సౌందర్ రాజన్తో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 37/26 420 కేసులో A4 లలిత మరియు A1 కందుకూరి వీరశేఖరాచారిని నిన్న నంద్యాల జిల్లాలో మహానంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కాను సంబంధించినటువంటి ప్రెస్ మీట్. ఈ కందుకూరి వీరశేఖరాచారి తన అనుచరులతోటి క్రికెట్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి సుమారు ఇతని మీద ఒక 12 క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 NDPS కేసులు ఇతని మీద నమోదయ్యి ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇతను అదే విధంగా ఎక్కడా కూడా మారినట్టే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇతని మీద ఫర్దర్గా లీగల్గా ఏమి పీడీ యాక్ట్లు కానీ ఏది వస్తే పై అధికారుల సూచనల మేర దానికి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇతను ఒక సాధారణమైన జీవితం నుండి 2012లో సాధారణమైన గోల్డ్ అప్రోచర్ వర్క్ని స్టార్ట్ చేస్తూ చిన్నగా క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడి చిన్న పంటర్ స్థాయి నుంచి 2015 నుంచి మళ్ళీ క్రికెట్ బుకీగా అవతారం ఎత్తి ఈరోజు క్రికెట్ని పెద్ద క్రికెట్ బుకీ జాబితాలో చేసే సందర్భాలు ఇతను కనిపిస్తూ ఉన్నాయి. సో ఇతను రీసెంట్గా ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతని మీద ఒక కేసు నమోదయ్యడం జరిగింది. అలాగే నిన్న కూడా కడప టౌన్లో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మన దగ్గర 22/4/2026న కంప్లైంట్ కళ్యాణ చక్రవర్తి అనే అతని దగ్గర క్రికెట్ బెట్టింగ్స్లో ఇతను ఆడుతూ ఇతనికి పెట్టుబడి డబ్బుల కోసం మేము ట్రేడింగ్ చేస్తున్నాము, మా ట్రేడింగ్లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అతన్ని నమ్మించి అతని దగ్గర నుంచి సుమారు 1,44,00,000 రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇతని యొక్క అనుచరుల్లో ఒకరైనటువంటి మన కేసులో A2 రవితేజ, సవాని రవితేజ అనే అకౌంట్కి 1,40,00,000ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి మన దగ్గరటువంటి A4 లలిత ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈమె అకౌంట్ నుంచి కందుకూరి వీరశేఖరాచారి అకౌంట్లకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి ఆ డబ్బుల్ని వైట్ మనీ రూపంలో డ్రా చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కేసులో ఇంకా కూడా మనము A6 నాగూరు, A5 A3 మౌర్యవర్ధన్ రెడ్డి, ఇతను ప్రొద్దుటూరుకి చెందినటువంటి వ్యక్తి, హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళిద్దరిని కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. సో ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్స్ అన్నీ కూడా ఫేక్ అండి. దయచేసి మీరంతా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. ఈ విధంగా వీళ్ళు కోట్లు గడిస్తూ ఉన్నారు. అంటే మీరు పెట్టే డబ్బులు ఎలా రిటర్న్ వస్తాయని చెప్పి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడటం నేరం. దయచేసి ఆలోచించండి. ఈ క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరూ కూడా దయచేసి అది మానుకోవాలని సూచిస్తున్నాము. ఒకవేళ ఎక్కడో మీరు ఆశపడుతున్నారు, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే మాకు 5 లక్షలు వస్తాయి అని చెప్పేసి, ఈ క్రికెట్ బుకీలంతా కూడా మాకు తెలిసినటువంటిలో ఒకసారి బెట్టింగ్ పెడితే ఒక 10 రూపాయలు మీకు ఇస్తారు. తర్వాత ఆ 10 రూపాయలు వచ్చిన ఆశతోటి కోట్లు పెడుతున్నారు, కోట్లు లాస్ అవుతున్నారు. అవి అత్యంత ఈజీగా సంపాదించి జనాలను మోసం చేసి ఈ విధటువంటి కోట్లు గడిస్తున్నటువంటి ఈ కందుకూరి వీరశేఖరాచారిని నిన్న
22 తేదీ క్రైమ్ నంబర్ 37/26లో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.